అంచేత రుణబంధాలని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే, లేదా ఆ బంధాలని సత్సాంగత్యం బంధాలుగా మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా రుణాలు వాటంతటవే తొలగిపోతాయి. మనం ఆత్మ శుద్ధమైపోతుంది, పరమాత్మలో లీనమవుతుంది. కర్మ కారణం జన్మ. ఈ జన్మను మనం కర్మరాహిత్యం చేసుకోవాలి. అంటే కర్మరాహిత్యం, కర్మ సన్యాసం. అంటే కర్మ సన్యాసం అంటే కర్మ చేయకుండా ఉండటం కాదు, కర్మను దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనం విడిచిపెట్టడం కర్మ సన్యాసం. మనకి మొత్తం కర్మ గురించే, భగవద్గీత అంతా కూడా కర్మ గురించే చెప్పబడింది. దాని నుంచి వచ్చే ఫలితాలు, దాన్ని మనం చేసేటువంటి విధానము, దానికి మనం ఆ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అది కూడా మనకి ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలండి. అధికం ఫలం అని చెప్పేసి మనం ఎక్కువ కోరుకుంటే అది దుష్కర్మగా పేరుకుపోతూ ఉంటుంది. మలినమే కదా. బంగారంలో వస్తువు తయారవడానికి రాగి 1 గ్రామ్ కలపమన్నాడు అనుకో, 100 గ్రామ్ 10 గ్రాములకి 1 గ్రామ్ కంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి 4 గ్రాములు కలిపేసామనుకో, దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంది. మనం కూడా అంతే. మనం కూడా దుష్కర్మను ఎక్కువ చేస్తూ ఉంటే, ఎక్కువ మనకి అన్నీ వస్తాయి, సంపదలు అన్నీ వస్తాయని చేసామనుకో, అది దుష్కర్మ హేతు అవుతుంది. రుణబంధాలు పెరిగిపోతూ ఉంటాయి. మనం దుష్కర్మ చేసే కొద్దీ రుణబంధాలు ఎక్కువ మందితోటి. అంచేత మనం కర్మ గురించి మనం మరొకసారి మరికొంత విషయాలని మళ్ళీ తెలుసుకుందాం. రుణబంధం ఉంటేనే ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు ఒక చోటకి చేరతారు. అది ఏ రూపంలో అయినా సరే, తల్లి తండ్రి కింద కానీ, అన్నదమ్ముల కింద కానీ, అక్క చెల్లెల కింద కానీ, భార్యాభర్తలుగా కానీ, ఆ బంధాలు ఎంతకాలం అయితే కొనసాగవలసి ఉంటుందో అంతకాలం కొనసాగిన తర్వాత ఏదో ఒక కారణంతో వాడు దూరం అయిపోతారు. ఒకవేళ మళ్ళీ కలవలసి ఉంటే కొంతకాలం తర్వాత కాలం నిర్ణయిస్తూ ఉంటుంది, మళ్ళీ కలుస్తూ ఉంటారు, మళ్ళీ విడిపోతూ ఉంటారు. అంటే రంగుల రాట్నంలో మనం తిరుగుతున్నాం అనుకోండి, ఈ చుట్టూ నిలబడిన వాళ్ళు ఉంటారా, దీని మీద కూర్చున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటి తిరుగుతున్న వాళ్ళు చూద్దామని వస్తూ ఉంటారు, మధ్యలో హాయ్ అనుకుంటారు. ఆడు చూసి వెళ్ళిపోతాడు వెనక్కి, మళ్ళీ ఇంకొకటి వస్తాడు అక్కడికి, ఒక రౌండ్ కొట్టి వచ్చే లోపల ఇంకొకటి ఉంటాడు అక్కడ. అంటే ఈ కాలచక్ర భ్రమణంలో మన జీవితంలోకి మనం ఇంకొకటి ప్రవేశిస్తూ ఉంటాడు, మనం ఇంకొకటి జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాం. ఎప్పుడంటే రుణబంధము ఉంటేనే పరమాత్మ జీవాత్మ కాన్సెప్ట్లో జీవాత్మ పరమాత్మ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పరమాత్మను కలిసేటువంటి ప్రక్రియలో ఈ చర్యలన్నీ జరుగుతూ ఉంటాయి. కర్మలు చేస్తూ ఉండాలి, నిత్యం కర్మలు చేస్తూనే ఉండాలి. అయితే మన కర్మలను ఐడెంటిఫై చేయడానికి, కర్మలను ఆచరించడానికి మనకి బుద్ధి, ఏ కర్మ చేయాలో దానికి తగినంత బుద్ధి ఉన్నప్పుడు మనసు వస్తుంది. మనసు వచ్చినప్పుడు కోరిక కలుగుతుంది. ఈ కోరికలు నియంత్రించడానికి మనకి విచక్షణ అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇవి మానవుడికి తప్ప ఏ జీవికి లేదు. అందువల్లనే మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ అన్నారు. అంటే మనం ఏంటో మనం తెలుసుకుని మన కర్మలను మనం శుద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మన కర్మలను మళ్ళీ కలుషితం చేసుకుని మళ్ళీ అధమ జన్మలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే రుణాలను నువ్వు పెంచుకుంటావా తగ్గించుకుంటావా అనేటువంటి డిస్క్రిమినేషన్ పవర్ మనకే ఇచ్చేసాడు. దాన్నే విచక్షణ అంటాము. అంటే మనం తగ్గించుకుంటూ పోవాలంటారు. వయసు పెరిగే కొద్దీ మనం బంధాలని తగ్గించుకుంటూ పోవాలి. కానీ మానవ జన్మ ఉత్తమ జన్మ అని ఎందుకన్నారంటే, మానవ జన్మలో మళ్ళీ మనం సంసారికి కొన్ని ఇంకా బంధాలు ఉన్నాయి, అంతే శుద్ధమైపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్కి ఎదిగాడు. అయితే సన్యాసిగా చేరి కూడా మళ్ళీ రాగద్వేషాలకి లోబడి ఉంటే, అంటే మనసుకు పని చెప్తే ఇంకా డబుల్ అవుతుంది, మళ్ళీ ఇంకో జన్మకి వెళ్తాడు. ఇక్కడ మనం చాలా విచిత్రంగా, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఇంకొకడు అమెరికాలో ఉంటాడు. ఇక్కడ పిల్లలేమో ఇక్కడ ఉంటారు, తల్లి తండ్రి ఇక్కడ ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వేరే బంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఒక జంతువులతో కూడా నేను మొన్న చూశాను, ఒక కుక్క పిల్లని పెంచుకున్నారు. వాళ్ళు ఆస్ట్రేలియా ట్రాన్స్ఫర్ అయిపోయింది జాబు. ఇక్కడి నుంచి అక్కడికి కుక్క పిల్లని తీసుకెళ్తున్నారు. దానికి కూడా ఆస్ట్రేలియా యోగం కలిగింది.
దానికి బోల్డంత ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ అది. దానికి వ్యాక్సినేషన్స్ వేయించాలి, సర్టిఫికెట్లు ఉండాలి. మధ్యలో ఇంటర్మీడియట్గా తీసుకెళ్ళి ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో 3 నెలలు ఉంచాలట అక్కడ. ఇక్కడ ఫ్లైట్ ఎక్కించే ముందు ఇక్కడ 1 నెల ఎక్కడో చోట ఉండాలట. దానికి వేరే ఫ్లైట్ మొత్తం 16 లక్షలు అయింది అక్కడ. అంటే ఇక్కడ ఏమిటి, 100 కుక్కలు కొనుక్కోవచ్చు. అంటే ఆస్ట్రేలియాలో 100 కుక్కలు కొనుక్కోవచ్చు. ఎందుకు జరిగింది అలాగా అంటే ఆ రెండింటి మధ్య వాళ్ళ మధ్య ఏదో ఒక రుణబంధం. మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి తారసపడి ఆ కుటుంబంలో సభ్యుడైపోతూ ఉంటాడు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాడు విరోధం పెట్టుకుని దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం ఒక వీధిలో ఒక ఇంట్లో నివసిస్తూ పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో కూడా మనం 25 ఏళ్ళు 50 ఏళ్ళు కాపురం చేసేస్తాం ఒక ఊళ్ళో. కొన్ని సందర్భాల్లో పక్క ఇంట్లో ఉన్నటువంటి వాడు ఎవరో కూడా మనం గమనించకుండానే ప్రతిరోజు జీవితం గడిపేస్తాం. అలాంటిది ఎక్కడో యాత్రకెళ్ళో లేకపోతే విదేశాలకెళ్ళో అక్కడ ఎవరో మనతోటి బంధం ఏర్పరచుకుని మనతోటి కలిసి వచ్చి మన కుటుంబంలో కలిసిపోతూ ఉంటాడు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? అలాగే ఏ కర్మ చేయకుండా ఇంకా పుట్టిన వ్యక్తి అవిటివాడుగాను మూగవాడుగాను మానసికంగా వికలాంగుడుగాను పుడతాడు. పుట్టి అతను తల్లిదండ్రుల చేత కానీ లేకపోతే తల్లిదండ్రులు కాకపోయినా ఇంకా వేరే వాళ్ళ చేత కానీ సేవలు చేయించుకుంటూ ఉంటాడు. వీటిని మనం లోతుల్లోకి వెళితే కర్మబంధాలు అనేటువంటివి జన్మ జన్మలకి. అంటే మనం ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ మనం ఎప్పుడు మూలంలోకి వెళ్ళి మనం చూడలేము. ఇదంటే నిరంతర ప్రక్రియ కనుక మనం తెలుసుకోవడానికి వచ్చేసరికి ఎన్నో జన్మలు మనం దాటేసి వచ్చేసాం. అయితే తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఈ జన్మలో మనం విజ్ఞులం కనుక మనం ఇతరులకు ఎవరికి కూడా మనం హాని చేయకుండా, బంధాలని మళ్ళీ ఏర్పరచుకోకుండా, రుణాన్ని ఏర్పరచుకోకుండా మన జీవితాన్ని కొనసాగించి సంక్షిప్తం చేసేసుకోవాలన్నమాట. మనం ఇంకా క్లోజ్ చేసుకుని అకౌంట్లు మనం డిలీట్ చేసుకుంటూ, కాంటాక్ట్లు డిలీట్ చేసుకుంటూ, మన బ్యాలెన్స్ని జీరో చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే అలా చేసినటువంటి వాళ్ళు మహానుభావులు. అంటే వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుంది. రమణ మహర్షి లాంటి వాళ్ళకి ఆయన ముందుగానే తెలిసిపోయింది. ఆయన ఇంకా మళ్ళీ ఎవరి దగ్గర రుణబంధాలని ఏర్పరచుకోలేదు. ఆయన జీవిత పర్యంతం కూడా అలాగా తనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని బయట వాళ్ళకి పంచుతాం. అంటే ఆయన ప్రకృతికి రుణపడి ఉన్నాడు. అంటే ప్రకృతి అంటే మనమంతా కలిసి సమాజం, సంఘానికి రుణపడి ఉన్నాడు. ఓ సిద్ధాంతాన్ని సంఘానికి ఇవ్వటానికి. అలాగే అందరూ కూడా, స్వామీజీ కూడా అంతే, వివేకానందుడు ఆయన సంఘానికి ప్రపంచానికి రుణపడి ఉన్నాడు. ఆయన అంచేత ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. రామకృష్ణ పరమహంస అంతే, శారదాదేవి అంతే, గౌతమ బుద్ధుడు అంతే. వీళ్ళందరూ కూడా సమాజానికి రుణపడి వాళ్ళు మళ్ళీ సమాజం నుంచి తీసుకోలేదేమీ, జ్ఞానాన్ని కానీ సంపదను కానీ లేకపోతే సేవను కానీ ఎవరి చేత వాళ్ళు చేయించుకోలేదు, తీసుకోలేదు. అటువంటి మహానుభావులకి ముందుగానే తెలుస్తుంది, వాళ్ళకి తెలిసి నియంత్రించుకుంటారు. మనం సంసారంలో ఉన్నా కనుక మనకే తెలుస్తుంది, కానీ మన మనస్సు వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడైతే వేగం పెరిగిందో కోరికలు, అంటే వేగం ఎక్కువ స్పీడ్తో వెళ్ళిపోతున్నాం అనుకోండి, బ్రేకులు పడకపోతే ఏమవుద్ది, యాక్సిడెంట్లు అవుతాయి. అలాగే మన మనస్సు విపరీతమైన కోరికలను పెంచుకుంటూ ఉంటే నియంత్రించడం కూడా కష్టమవుతుంది. దానివలన మనం బంధాలని మళ్ళీ 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 పెంచుకుంటూ ఉంటాం. అంచేత మనం తెలుసుకుని కర్మ అనేటువంటిది, కర్మ ఏర్పడితేనే జననం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మనం కర్మ కారణమే జన్మ. ఎప్పుడైతే మన కర్మబంధాలు లేవో, రుణబంధాలు లేవో, ఇంకా మనం మళ్ళీ శుద్ధమైపోయి పరమాత్మలో ఐక్యమైపోతాము. అటువంటి వాళ్ళు మళ్ళీ జన్మించడం అనేటువంటిది జరగదు. అంటే ఇప్పుడు జననాలు పెరిగిపోతున్నాయి అంటే కారణం ఏంటనమాట, ఇంకా బంధాలు పెరిగిపోయి రుణాలు పెరిగిపోయిన వాళ్ళు ఎక్కువైపోయి ఉన్నారనమాట. దీన్ని మనం నియంత్రించుకోవటానికి భగవంతుడు, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే మన గుణాలు. 3 గుణాలతోటి మనం ఈ జన్మ తీసుకుంటున్నాం. కర్మ కారణం జన్మ, కానీ జన్మ గుణకర్మలతోటి కలిసి ఉంటుంది, గుణాలతోటి. గుణాలు 3, సత్వ రజ తమో గుణాలు.
ఈ 3 గుణాల్లో ఉత్తమమైనటువంటి గుణాన్ని మనం పెంపొందించుకుంటూ పోతే 3 గుణాలు సమానంగా అందరిలోనూ ఉంటాయి. సత్వగుణ ప్రధానమైనటువంటిది ప్రవర్తన, వాళ్ళని మనం దేవతలు అంటున్నాం. దేవతలు అంటే సత్వగుణ ప్రధానంగా, అంటే సమాజము ఎడల అందరి యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళు దేవతలు. అందరూ ఆ సాధువుల్లో కూడా అట్లా ఉంటారు. సాధువులు, సన్యాసులు, దేవతలు అందరూ ఇంకా ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు. అలాగే సమాజంలో ఉండేటువంటి వాళ్ళు సైంటిస్టులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇలాగా సమాజానికి ఉపయోగపడే పనులు చేసే వాళ్ళందరూ కూడా దేవతల వర్గానికి చెందుతారు. అంటే సాత్విక లక్షణం ఉంటుంది. రెండోది రజోగుణం వాళ్ళు ఏమిటంటే, రజోగుణం అంటే ఏంటి? నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది, నేను ఇది ఇస్తే నువ్వు నాకు అది ఇవ్వాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నటువంటిది రజోగుణం ముఖ్యంగా. అంటే నాకు నీకు అనేటువంటి భేదం చూపెట్టేటువంటిది రజోగుణం. అది పెరిగిపోతే, అది పెరిగి ఉన్నటువంటి వాళ్ళే మానవులు. మనం ప్రతి పనికి కూడా నీకేంటి నాకేంటి అనుకుంటాం. మూడవది తమోగుణం. తమోగుణం ఉన్నటువంటి వాళ్ళు నాకే కావాలని, నేను అన్నీ నాకే కావాలంటారు. నువ్వు నష్టపోయినా పర్వాలేదు నాకు కావాలి, నిన్ను హింసించినా పర్వాలేదు నాకు కావాలి అనే లక్షణం కలిగిన వాళ్ళు తమోగుణం అధికంగా ఉన్నటువంటి వాళ్ళనే మనం రాక్షసులు అంటాం. అంటే మానవులు, రాక్షసులు, దేవతలు ఇక్కడే ఉన్నాం. అంటే గుణముతోటి విభజించబడతాము. అంటే మానవుడు మధ్యలో ఉన్నారు. మనం రజోగుణాన్ని తగ్గించుకుని సత్వగుణాన్ని పెంచుకుంటూ పోతే మనం దేవతలం అవుతాము. దేవతలు అయిన తర్వాత సత్వగుణాన్ని ఇంకా విశ్వవ్యాప్తం చేస్తే దేవుడు అవుతాడు. అంతేదా కలియుగంలో ఒక మానవుల్లో అన్నీ ఉంటాయి. ఒక్కొక్క పర్స్పెక్టివ్లో అంటే మనం ధర్మాన్ని ఓ సత్వగుణ ప్రధానంగా ఆచరిస్తే, అందుకనే కోరిక లేకుండా చేయటమే, దాన్నే భగవాన్ శ్రీకృష్ణుడు నిష్కామ కర్మ చేయమన్నాడు. నిష్కామ కర్మే కర్తవ్య కర్మ అవుతుంది. కర్తవ్యం అంటే మనం ఎందుకు పుట్టాము, ఇక్కడ ఎందుకు వచ్చాము అసలు ఈ జన్మలోకి? దేర్ ఈజ్ ఏ రీజన్, కర్మ కారణం. ఏం కర్మ చేయాలి అది చెయ్యి. ఎలా చేయాలి? ధర్మబద్ధంగా చెయ్యి. ధర్మబద్ధంగా నీ కర్మను నువ్వు నిర్వర్తించేసావనుకో, అప్పుడు రుణం అనేటువంటిది ఉండదు. అంచేత అవతారాల యొక్క ప్రాధాన్యత అదే. ధర్మబద్ధంగా రాముడు ధర్మబద్ధంగా తన కార్యక్రమాలను నిర్వర్తించాడు. ధర్మబద్ధమన్నా నిష్కామన్నా కర్తవ్య కర్మ 3 ఒకటే. ఇప్పుడు పెళ్లి రోజు ప్రమాణం చేసేది అదే కదా, సేమ్ గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రమాణంతో నువ్వు సేకరించి అన్నీ చేస్తే యు విల్ బి ఎన్లైటెండ్. కర్మను మనం సత్కర్మగా మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంచేత వీడి కర్మ ఇంతే అని కాదు, ఎవరి కర్మనైనా సరే మన కర్మను మనం సరి చేసుకోవచ్చు. ఎలా సరి చేసుకోవచ్చు అంటే, ఈ 3 గుణాలు ఉన్నాయి మన దగ్గర. ఈ 3 గుణాల్లో ఏ గుణాన్ని పట్టుకుంటే మన కర్మ సరి అయిపోతుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దానికి అనేక సాధనలు ఉన్నాయి. మనం ధ్యానము, యోగ సాధన, ఆధ్యాత్మిక సాధన, దాన్ని ముఖ్యంగా ఈ కర్మ గురించి చెప్పడం కారణం ఏమిటంటే, మనం ప్రతి జీవి మానవుడినే తీసుకుందాం. మానవుడి యొక్క కర్మ, ఎవరి కర్మ వారిదే అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఒక ఐడెంటిటీ ప్రతి వ్యక్తికి ఉంది. ఏ ఇద్దరు ఒకలాగా ఉండట్లేదు. దాన్ని నేను సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాను కనుక, సాముద్రిక శాస్త్రంలో వేలు ముద్రలు ఎవరిద్దరు ఒకళ్ళే కావట్లేదు కదా, అరచేతిలో రేఖలు ఎవరో ఒకటి కావట్లేదు. అంటే మన ఐడెంటిటీ మన దగ్గరే ఉంది, మన గుణాలు మన దగ్గరే ఉన్నాయి. దీన్ని పెంచుకోవటమా తగ్గించుకునేటువంటి శక్తి కూడా మనకి ఇచ్చాడు. ఆ శక్తి లేనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, విధి అంటే భగవంతుడు అవి చెప్పినట్టు నడుస్తాయి. చెట్లు, చేమలు, బ్యాక్టీరియా, నిమ్నస్థాయి జంతువులు అన్నీ కూడా ఆయన ఎందుకు పుట్టించాడో అందుకు పుడతాయి. అవి వాటి పని అవి చేస్తాయి, అంతరించిపోతాయి. మానవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన కలగజేసుకోడు. ఎంచేత మన కర్మ మంది కదా, ఆయన ప్రమేయం ఉంటుంది. అంచేత మన కర్మకు మనం వదిలేశాడు. కానీ తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఆ ఐక్యూ లెవెల్స్ని మనం ఉపయోగించుకుని మనలో కూడా కొంతమంది బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు
వికలాంగులైనటువంటి వాళ్ళు విధి కర్మను అనుసరిస్తారు. అలాగే వాడు ఏమీ వీళ్ళకి చేయకుండా వీళ్ళ దగ్గర నుంచి పొందేటువంటి వాడే ఉంటాడు. అంటే వాళ్ళకి మనం ఈ రుణాలను కర్మలను ఆచరించడానికి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రుమెంటు లేదా ఆయుధం ఏమిటంటే బుద్ధి. బుద్ధి ఎప్పుడైతే కలిగిందో దాంట్లో జ్ఞానం ప్రవేశిస్తుంది. దాని వలన మనస్సు ఏర్పడుతుంది. మనస్సు కోరికల్ని ప్రేరేపిస్తుంది. కొంతమంది బుద్ధి మాంద్యంగా పుడతారు. మరి వాళ్ళకి ఎందుకు అలా పుట్టారు? ఈ జన్మలోకి వచ్చి కర్మ ఇంకా చేయలేదు. అంటే ఆబ్వియస్లీ పూర్వజన్మలో ఏదో చేశాడని అనుకుంటారు కదా. పూర్వజన్మలో ఆ పర్టికులర్గా ఆ తల్లిదండ్రులకి ఎందుకు పుడతాడు అంటే ఆ తల్లిదండ్రులు సేవ చేసి ఇతన్ని పోషించవలసినటువంటి ఆవశ్యకత ఉంది కనుక ఎంత కాలము ఉంటే అంతకాలము వాళ్ళతోటే ఆ బంధాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అంచేత ఆ కర్మ వలనే అతను అక్కడ జన్మించాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 కర్మలు కలిసినాయి ఒకేసారి. తల్లిదండ్రులు వీడిది 3 కర్మల వల్లే అంటే ఇక్కడేమో వాళ్ళిద్దరూ కలిసి వీడిని చేయటము, వీడు వాళ్ళ నుంచి పొందటము అంతే. అంటే వీడి కర్మల వల్ల వీడి మూగోడో చెవిటోడో పుట్టాడు అంతే. వాళ్ళ కర్మల వల్ల ఇలాంటి వాడు వాళ్ళకి పుట్టాడు. ఇది పరస్పరం. రుణం అనేటువంటిది పరస్పరం. రుణం అంటే ఒక సైడ్ ఉండదు, 2 సైడ్ అంతే. అది ఎంతకాలం కొనసాగాలో కాలం నిర్ణయిస్తుంది, మనకు తెలియదు. అది కరెక్ట్. అంటే అకౌంట్ అంతా కూడా ప్రకృతి రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడు ఈ బంధం రుణబంధం తీరిపోతుంది. ఎవరికి వాళ్ళు విడిగా వెళ్ళిపోతారు. భార్యాభర్త కూడా అంతే. ఒక వ్యక్తి ఒక చోట పుట్టి కొంత వయసు వచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు అంటే అది ఎక్కడో పుట్టి ఉంటారు, కానీ సమయం వచ్చేసరికి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుందన్నమాట. ఆ బోత్ సైడ్స్ నుంచి ఏదో కారణంతో అలా కలుసుకుని భార్యాభర్త అవుతారు. వాళ్ళిద్దరూ పరస్పరం ఒకరికొకరు రుణపడి ఉన్నారనమాట. కొన్ని బంధాలు ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, అంతవరకే. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్త అయ్యి వాళ్ళిద్దరూ పరస్పరం కొంతకాలం కొనసాగి ఇంకా వేరే ఇతర బంధాలు లేకుండా ఉంటే వాళ్ళు భార్యాభర్తగానే ఉంటారు, వాళ్ళకి సంతానం ఉండదు. ఇంకా అక్కడితో ఎండ్ అయిపోద్ది. రామకృష్ణ పరమహంస శారదాదేవి భార్యాభర్త, వాళ్ళకి సంతానం లేదు. ఇంకా వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి, అవి పూర్తి చేసుకుని రకరకాల అర్థాల్లో చెప్పేసి వాడుకలోకి వచ్చేసరికి ఏదైనా మనకి ప్రమాదం జరిగిన, ఇబ్బంది ఏర్పడిన, ఏదంటే నా కర్మింతే వాడి కర్మింతే అనేటువంటి నానుడిలోకి వచ్చేసాం. అయితే కర్మ అనేటువంటిది సృష్టి జరిగిన క్షణం నుండి ప్రతి అణువు, పరమాణువు, జీవము కలిగినటువంటి ప్రతి ప్రాణి అన్నీ కూడా వాళ్ళ కర్మలను ఆచరించాలి. జీవము లేనటువంటి మన పంచభూతాలు జీవం లేమనుకుంటాం, కాదు. పంచభూతాల్లో కూడా జీవం ఉంది, అది శక్తి. అది మనం జీవుల్లో ఉండేటువంటిది జీవశక్తి, ఆత్మశక్తి. పంచభూతాల్లో ఉండేటువంటిది, నవగ్రహాల్లో ఉండేటువంటిది, ఇంకా ఇతర అనంతకోటి ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి ప్రతి నక్షత్రంలోనూ ఉండేటువంటిది శక్తి. అది కూడా ఈ కర్మను ఆచరిస్తూ ఉంటాయి. కర్మ అంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే మనం ఒక చర్య, కదలిక, పని, మూమెంట్. కదలిక లేనిదే సృష్టి కంటిన్యూ అవ్వదు. అంటే మనం ప్రతి దాన్ని తీసుకుంటే విశ్వమే ఒక పక్క నుంచి ఇంకో పక్కకి కదిలి వెళ్ళిపోతుంది, మూవ్ అవుతుంది. అది గంటకి మొత్తం సూర్య కుటుంబం అంతా కలిపి మూవ్ అయిపోతుందట. గంటకి 130,000 కిలోమీటర్లు అంత వేగంతో పెడుతుందట. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి
గంటకి 18,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇలా ప్రతి ఈ జీవము అది దాంట్లోనే జీవం ఉంది. ఇవన్నీ కదలటం వలన సృష్టి కార్యానికి అవసరమైనటువంటి ఒక పదార్థము, ఒక అణువు కదలిక వలన ఏమవుతుందంటే శక్తిని పుంజుకుని విభిన్న రూపాల్లోకి అది మారుతూ ఉంటుంది. కదలని వాటికి కూడా కర్మ ఉంటుందండి. కదలిక లేనివి ఏమీ లేవు అసలు, అన్నీ కదులుతున్నట్టే. అంటే రిలేటివ్గా ఇప్పుడు మనం రిలేటివ్గా చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఈ టేబుల్ కదలట్లేదు. రిలేటివ్గా భూమితో చూస్తే భూమితో పాటు కదులుతుందని అంటుంది. కానీ మనం ఇప్పుడు ఎన్నో ఉన్నామండి, ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాం, ఈ ఇల్లు కూడా కదులుతుంది అనుకుంటే మనం పడిపోతాం. దిస్ ఈజ్ ఎ స్టేబుల్ థింగ్. స్టేబుల్గా ఉంటేనే మనం నిలబడగలుగుతున్నాం. సో అలాగే ఈ స్టూల్ కూడా అట్లా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా కర్మను ఎలా ఆపాదించగలుగుతాం? ఇక్కడ ఏమిటంటే మనం జీవం ఉన్నటువంటివి, జీవం లేనటువంటివన్నీ రెండు నిర్జీవులు, జీవులు. జీవుల్లో కదలిక మనకు కనబడుతుంది. నిర్జీవులు అంటే పదార్థములో అణువుల కంటే చిన్నవి పరమాణువులు ఉంటాయి. పరమాణువుల్లో 2 విభిన్న శక్తులు కేంద్రకం, పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. అవి సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నా సరే ప్రోటాను, ఎలక్ట్రాన్ అని మనం ఏవైతే చెప్పుకున్నామో అది ధనావేశము, రుణావేశమని, అంటే ప్రకృతి పురుషుడు అని. ఆ ప్రోటాన్ చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్షలో ఎలక్ట్రాను తిరుగుతూ ఉంటుంది. 2 ఈక్వల్గా ఉంటేనే బ్యాలెన్స్ అయ్యి స్టేబుల్గా ఉంటుంది. అంతే, అది స్టేబుల్ అది. కానీ ఎలక్ట్రాన్ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఓకే, సో దట్ మైక్రోస్కోపిక్ లెవెల్లో, మాలిక్యులర్ లెవెల్లో ఇట్ విల్ బి మూమెంట్ ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎనీ మాలిక్యులర్ ఎనీథింగ్ వుడ్, కార్బన్ ఏదో ఉంటుంది దాంట్లో సెల్యులోజ్ ఏదో ఉంటుంది, ఇంకో పదార్థం ఉంటుంది, అది మూవ్ అవుతూనే ఉంటుంది. అంటే మైక్రో లెవెల్కి వెళ్ళేసరికి మనకి ఇప్పుడు మన రక్తంలో హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుందంటాం. ఐరన్ మాలిక్యూల్లో కొన్ని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ అది రొటేట్ అవుతూనే ఉంటాయి. అంటే కదలిక వలన శక్తి వివిధ రూపాల్లోకి మారుతుంది. ఇది సూత్రం. శక్తి అనేటువంటిది, ఎనర్జీ అనేటువంటిది పరమాత్మ. అంటే ప్రతి పదార్థము, అణువు, పరమాణువు అన్నీ కదులుతున్నాయి. ఈ కదలిక వలన శక్తి జనిస్తుంది, సృష్టి జరుగుద్ది. అయితే మనం పదార్థాలు అనుకున్నటువంటివి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ ఆర్ దేర్, ఓన్లీ 5 ఎలిమెంట్స్. అయితే మనం రసాయన శాస్త్రంలోకి ప్రవేశిస్తే 110 మూలకాలు, 114 మూలకాలు ఇప్పుడు కనుగొనబడ్డాయి. ఇవన్నీ కూడా ఎర్త్లో ఉంటాయి. ఎర్త్ ఆవరణలో ఎయిర్ ఉంటుంది, ఎయిర్లో కొన్ని ఉంటాయి, నైట్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. అంటే మొత్తం అంటే భూ ఆవరణలోనే ఉంటాయి ఇవన్నీ. అంతే, కింద లోపల ఉంటాయి, బయట ఉంటాయి. ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అంటే సూర్యుడి నుంచి శక్తి వెలువడుతుంది, అది ఒక్కసారి బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ అయినటువంటిది వివిధ రూపాల్లోకి మార్పు చెందుతూ ఉంటుంది. సృష్టి పరిణామ క్రమం అంటాం కదా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ కర్మ వలనే జరుగుతోందా అంటే కర్మ వలనే జరుగుతుంది. కదలిక వలన, ఈ చర్యల వలన వేరు పదార్థాలు ఏర్పడతాయి. అదే థియరీలో జీవులు కూడా ఏర్పడతాయి. జీవులు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వచ్చేసరికి ఆ ప్రాణశక్తి అనేటువంటిది దానంతటది సంతరించుకొని ఒక కణం నుంచి 2 కణాలు, బహుకణాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ వ్యవస్థలు ఏర్పడతాయి. ఇక్కడ మనం కర్మను నమ్మవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. అంటే ఇంకా జీవులు, పంచభూతాలు, నవగ్రహాలు అవన్నీ కర్మలు చేస్తున్నాయి. కర్మ వలన ఫలితం వస్తుంది, ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది కర్మ వలన.
ఆ ఫలితాన్ని మళ్ళీ తిరిగి అవి తీసుకుంటే, అంటే ఏవైతే కర్మ చేసినాయో అది జీవ అవ్వచ్చు, లేకపోతే పంచభూతాల్లో అవ్వచ్చు, నవగ్రహాలు అవ్వచ్చు, వాటి కదలిక వలన వచ్చినటువంటి, అంటే అవి చేసిన కర్మ వలన వచ్చినటువంటి ఫలితాన్ని ఏవైతే ఫలితం పొందకుండా ప్రకృతిలో వదిలేస్తాయో అవి పరమాత్మతోటి సమానం. ఎందుకనంటే ఫలితాన్ని ఆశించినటువంటివి జీవులు ఏవైతే ఉన్నాయో, ఫలితాన్ని ఆశించే జీవులు ఒకే ఒక జీవుడు, మానవుడు. మిగిలినవేవి ఫలితాన్ని ఆశించవు, చెట్లు కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ. అలాగే పంచభూతాలు కూడా కర్మలను ఆచరిస్తున్నాయి. ఏమి ఎలాగ ఆచరిస్తున్నాయి అంటే ఆకాశం ఇట్ సెల్ఫ్ ఇది అంతా ఒక పక్క నుంచి ఇంకో పక్కకి కదులుతోంది. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది గురుగారు. మనం అబ్జర్వ్ చేస్తే మనోళ్ళు మామూలుగా మన కర్మ సిద్ధాంతం ప్రకారం మానవ జన్మ ఉత్తమైన జన్మ అని చెప్తారు. ఈ కుక్కో గాడిద ఏదో జన్మ వస్తే నీచమైన జన్మ, ఈ తిరియక్కులు అది ఇదని చెప్తారు. కానీ అవి చాలా సెల్ఫ్లెస్గా ఉంటాయి, సెల్ఫిష్గా ఉండవు. మిగతా ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్ అవి ఏం దాచిపెట్టుకోవు, తినవు, ఏమీ చేయవు. దే ఆర్ వెరీ సెల్ఫ్లెస్. కాకపోతే మరి అవి ఎందుకు నీచ జన్మలైనవి? ఆబ్వియస్లీ నీచ జన్మ కాకూడదు కాదు. అకార్డింగ్ టు అవర్ దిస్ పర్స్పెక్టివ్ ఇంకా దాని అది తిరియక్ జన్మ అంటే నీచ జన్మ అంటాం కదా. అలా కాదు, పరస్పర ఆధారితమైనటువంటి జన్మలవి. పరస్పర ఆధారం ఎవరితోటి? మానవుడితోటి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మనం ఈ పంచభూతాలు కర్మలు చేస్తాయి, ఆకాశం గమిస్తోంది, గమనం. ఆకాశం గమిస్తుంది అనకూడదు, ఒక సపోర్ట్ ఇస్తుంది. ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణిస్తుంది. అట్లా అంటారా? ఆకాశం అంటే మనం మొత్తం విశ్వమంతా తీసుకోము. ఇక్కడ మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి భాగము మన ఆకాశం. ఇది ఆకాశం అంటే మనం శూన్యం అంటాం కదా. శూన్యం కాదండి ఇది. ఆకాశం అంటే ఒక ఏరియా. ఇది అంటే మొత్తం ఎంటైర్ పాలపుంతలు అన్నీ కలిసి ఓ పక్క నుంచి ఇంకో పక్కకి రొటేట్ అవుతున్నాయి. అది గమనము అంటాము. గమనం అంటే ఒక నిర్దిష్టమైన కక్షలో వెళ్ళటాన్ని గమనం అంటాం. గమనము వలన కూడా ఈ నవగ్రహాలు, పంచభూతాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అంటే ఫలితం వస్తుంది. దాని వలన ఫలితాన్ని మళ్ళీ తిరిగి అది తీసుకోదు. ఆకాశం గమించటం వల్లనే, అంటే ఈ చలనం వల్లనే వాయువు ఏర్పడుతుంది. వాయువు చలిస్తుంది. అంటే వాయువు ఒక నిర్దిష్టమైన కక్షలో వెళ్ళదు, అది అటు ఇటు కదలిక. ఇప్పుడు ఇంకో డిస్కషన్ వస్తుంది ఇక్కడ. చలనం కాదు, బట్ డిస్కషన్ విల్ పంచభూతాలు దేంట్లోంచి ఏది ఉద్భవించింది? ఆకాశం నుంచి వాయువు చలిస్తుందండి. చలనము వలన ఏమవుతుందంటే అది కొంత శక్తిని విడుదల చేస్తుంది. శక్తిని అది తీసుకోదు, మళ్ళీని ప్రకృతికి వదిలేస్తుంది. అంటే వాయువు చలించటం వలన అగ్ని పుడుతుంది. థర్డ్ ఎలిమెంట్ అగ్ని జ్వలిస్తుంది, మండుతుంది. దీనికి చలనము కాదు, గమనము కాదు, అది దానికి తోచినట్టది కాంతిని, శక్తిని విడుదల చేస్తుంది. సో దానికి మూమెంట్ కూడా ఉంటుందిలేండి, కొంతవరకు ఉంటుంది. అది జ్వలనము. మూమెంట్ అంటే జ్వలనముతో పాకటం కూడా ఉంటుంది కదా. అది ఒక చోటు నుంచి ఇంకో వ్యాపనము, జ్వలనము. అందువలన అగ్ని జ్వలించటం వలన నీరు ఏర్పడుతుంది. అది ఘనీభవించి భూమి అవుతుంది. నీరు తరిస్తుంది. నీరు అంటే నీరు ప్రవాహాన్ని తరణము అంటాము. దానివల్ల కూడా కొంత ఫలితం వస్తుంది. ఫలితాన్ని తీసుకోదు, నీరు పని చేసుకోదు. చివరికి భూమి ఏర్పడుతుంది, పృథ్వీ ఏం చేస్తుంది అనమాట? జీవిస్తుంది, అంటే జీవాన్ని ఇస్తుంది. ఇంతవరకు ఈ ఆకాశంలో కానీ, వాయువులో కానీ, అగ్నిలో కానీ, నీటిలో కానీ మన జీవులు స్టేబుల్గా ఉండటం అనేటువంటిది భూమి వచ్చిన తర్వాతే ఏర్పడుతుంది. ఇక్కడ ఒక డిస్కషన్ నడిచింది యాక్చువల్లీ హిరణ్యాక్షుడి గురించి. అదే
ఇక్కడ ఈ పంచభూతాలు కూడా ఏవి వాళ్ళు తీసుకోవు. అంచేత దాన్ని క్రియ అనాలి, కర్మ అనకూడదు. అవి చేసే పని క్రియ. అంటే డిఫరెన్స్ ఏమిటి క్రియకిని కర్మకిని? క్రియ చేసినటువంటి క్రియ వలన వచ్చిన ఫలితాన్ని ఏ క్రియనైతే అవి చేసావో అవి తీసుకోవు. కర్మ చేసినటువంటి వాళ్ళు తీసుకోకపోతే అది క్రియ అవుతుంది. మనం మానవుడి దగ్గరికి వచ్చేసరికి మనం కర్మను చేస్తాము, వచ్చే ఫలితాన్ని ఆశిస్తాము. ఫలితాన్ని ఆశిస్తే ఏమవుతుంది? కర్మ వలన మనం ఫలితాన్ని మనం తీసుకున్నామంటే ఇంకొకరికి రుణపడతాము. ఎక్కడ కర్మ చేసాము? మనం ప్రకృతిలో చేసాము, ప్రకృతికి రుణపడతాము. నీ దగ్గర నుంచి నేను ఫలితాన్ని తీసుకున్నాను, నీకు రుణపడతాను. ఇలాగా వివిధ జీవుల మధ్య, ప్రకృతి మధ్య మానవుడికి మాత్రమే ఈ రుణము ఏర్పడుద్ది. రుణం ఎప్పుడైతే ఏర్పడిందో మన ఇద్దరి మధ్య అది బంధంలోకి తీసుకెళ్తుంది. రుణబంధాలు ఏర్పడతాయి. రుణబంధాలు ఏర్పడినప్పుడు దాన్ని తిరిగి చెల్లించాలి, క్లియర్ అవ్వాలి. ఎందుకు క్లియర్ అవ్వాలి అంటే మనం ఒక వస్తువుని తయారు చేస్తున్నాం అనుకో, బంగారం ఉంది. బంగారం శుద్ధంగా ఉన్నప్పుడు అది వస్తువుగా తయారు కాదు, దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అంటే పరమాత్మ స్వరూపం లాగా అది ఒక కర్మ చేయటానికి, అంటే ఒక పని చేయడానికి. బంగారం కంటే కూడా మీకు ఇంకా సులువుగా ఉన్నట్టు ఇనుము తీసుకుందాం. ఇనుము ముద్దగా ఉన్నప్పుడు అది పనిచేయదు. అది కొయ్యాలంటే చాకుగాను, కత్తిరించాలంటే కత్తిరిగాను, లేకపోతే ఇంకొక సూదిగాను, ఇలాగ గుణపంగాను, గంటలు కానీ మారాలనుకో, అది చేసే కర్మను బట్టి అది వస్తువు రూపం తీసుకుంటుంది. ఇది వస్తువులో. జీవి కూడా అంతే. మనము చేసేటువంటి కర్మలు, భవిష్యత్తులో మనం చేయబోయేటువంటి కర్మలకు అనుగుణంగా మన శరీరాకృతి, మన బుద్ధి, మన ఆలోచన ఇవన్నీ ఏర్పడతాయి. అంటే కర్మ కారణమే జన్మ, లేకపోతే జన్మించవలసిన పని లేదు. బంగారం ఉందనుకో, అది గాజుల కిందో ముక్కు పొడుగు కిందో నగ తయారవ్వాలి అంటే దాన్ని కరిగించి దాంట్లో ఇంకోటి ఏదో ఒకటి కలపాలి. అప్పుడు ఏమవుతుంది? కర్మ చేసేటువంటి జీవి ఏదైనా సరే కర్మ చేయటానికి ఇంకొక రూపాన్ని, ఇంకొక పనిని తీసుకున్నప్పుడు అది మలినం అవుతుంది. అంటే శుద్ధత కోల్పోతుంది. అంటే పరమాత్మ నుంచి ఆత్మ విడిపోయి ఆత్మ రూపంలోకి వచ్చింది, జీవి రూపంలోకి వచ్చినప్పుడు అనేక కర్మలు చేస్తున్నప్పుడు మలినం అవుతుంది. మళ్ళీ ఆ పని అయిపోయిన తర్వాత, ఇప్పుడు బంగారం చేసాం, గాజులు చేయించుకున్నాం, గాజులు అయిపోయింది పని. ఈ గాజుల పని లేదు. ఇంకా గాజుల పని లేదంటే మళ్ళీ బంగారం అవ్వాలి అంటే దీన్ని కరిగించేసి శుద్ధం చేయాలి ఒరిజినల్ బంగారం అవ్వాలి అంటే. లేదా ఇంకో వస్తువు కావాలంటే మరికొంత మలినంతో ఇంకొక రూపం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతున్నప్పుడు అసలు పదార్థం నుంచి చేరుకోవాలి అంటే దీని రూపాలన్నీ పోవాలి. పోయి దానిలో ఈ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి ఏర్పడినప్పుడు రాగి లేకపోతే ఇంకోటి కలిసి ఇవన్నీ తీసేయాలి. శుద్ధమైతేనే మళ్ళీ ఒరిజినల్ బంగారంలోకి వెళ్తుంది. అదేవిధంగా పరమాత్మ నుంచి విడిపడినట్టు ఈ జీవాత్మ వివిధ కర్మలు చేయటానికి ఈ శరీరాన్ని తీసుకుంటుంది. ఆ కర్మకు అనుగుణమైనటువంటి శరీరాన్ని తీసుకుంటుంది. అది ఒక ప్రాతిపదిక. రెండోది ఏమిటంటే మనం కర్మలు రకరకాలు చేసినప్పుడు రుణం ఏర్పడింది. రుణానికి బంధాలు ఏర్పడ్డాయి. అది తల్లి తండ్రిగాను, అన్నదమ్ములుగాను, అక్క చెల్లెలుగాను, స్నేహితులుగాను, లేకపోతే సేవకుడు యజమానిగాను బంధాలు ఏర్పడ్డాయి. ఆ బంధాలు వలన ఆ రుణం తీర్చడానికి ఆ ప్రదేశంలో మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది. రుణబంధాలకు అనుగుణంగానే ఆ ప్రదేశంలోనూ, ఆ కుటుంబంలోనూ, ఆ సమూహంలోనూ మనిషి జన్మించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మనతోటి దగ్గరగా ఉండేటువంటి కొన్ని జంతువులతోటి కూడా మనం, పక్షులతోటి కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం. ఎందుకు జరుగుతోంది అలాగంటే ఈ జన్మల పరంపరలో మనం ఎవరికైనా రుణపడి ఉన్నప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి
మనం అది నీచ జన్మని ఉత్తమ జన్మని అన్నివ్వండి, ఒక జన్మ ఎత్తుతాం, ఒక కుక్క పిల్లగానో జన్మ ఎత్తాం, అక్కడికి వెళ్ళి సేవ చేయాలి మనం. ఆ ఇద్దరి మధ్య కాంటాక్ట్ ఏర్పడుతుంది. ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక అంశం. ఈ కర్మ సిద్ధాంతంలో ఏంటంటే సృష్టి మొత్తం మీద రెండు జీవాత్మలకు మధ్య బంధనం ఏర్పడింది అంటే ఒక తల్లి తండ్రికి ఒక కొడుకు పుట్టాడు అనుకున్నాం. గత జన్మలో బ్యాలెన్స్ ఉండిపోయి ఎంతకాలం అయితే ఈ తల్లి తండ్రి వాడికి అన్ని సౌకర్యాలు ఏర్పరచవలసినటువంటి రుణబంధం ఉంటే ఆ కుటుంబంలో వచ్చి పుడతాడు. సపోజు అయితే మన ఈ ధర్మశాస్త్రాల ప్రకారం 12 సంవత్సరాలు అనేటువంటిది ఒక పరిణితిని చెందేటువంటి వయస్సుగా లెక్క పెట్టాం. 12 సంవత్సరాలు వచ్చేసరికి ఆ వ్యక్తి స్వతంత్రంగా తన కర్మలను ఆచరించేటువంటి శక్తిని, మెచ్యూరిటీని పొందుతాడు. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులతో బంధాలు ఉండవు, ఇంకా తన స్వతంత్రమైనటువంటి కర్మలను అనుభవిస్తూ ఉంటాడు. అందువల్లనే 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పిల్లలకి వాళ్ళు చేసే కర్మలకి వాళ్ళకి సత్ఫలితమైన దుష్ఫలితమైన వాళ్ళకేమీ అంటదు, అది తల్లిదండ్రులకే చెందుతుంది అంటారు. అంటే తల్లిదండ్రులు వాళ్ళని పోషించాలి, పెంచాలి, యుక్త వయసు వచ్చే వరకు వాళ్ళని ఆలనా పాలనా చూసి వదిలేయాలి. అయితే కొంతమందిలో